అందకుండా తప్పించుకుని తిరిగే నువ్వు ఎప్పుడు ఎలా కలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. మీరు ఎవరని అంటావా? అనుకున్నాను ఎదురైతే ఇలాగే ప్రశ్నిస్తావని. ఏమండి నేను చెప్పేది వినమంటావా? ఇంకా ఏం వినాలి? నువ్వు ప్రేమించానన్నప్పుడు విని మురిసిపోయాను. నువ్వు పెళ్లి చేసుకుంటానన్నప్పుడు విని సంబరపడ్డాను. నువ్వు వెళ్ళిపోయావని విని కుమిలిపోయాను. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి ఆవేదనతో ఆవేశంతో వచ్చాను. చెప్పు, నాకెందుకు ద్రోహం చేసావు? నా మనసుతో ఎందుకు ఆటలాడుకున్నావు? నా ప్రేమను ఎందుకు నవ్వులు పాలు చేసావు? ఆస్తి లేకపోయినా నిండు మనసుతో నీ చెంతకు చేరిన నన్ను మోసం చేసిన నువ్వు మనిషివి కాదు, రాయివి, రాక్షసుడివి. కృష్ణ, నాకు తెలుసు మీరు ఆ పేరుతో పిలుస్తారని. నాకు తెలుసు మీరు నా రూపం నుంచి మోసపోయారని. ఏమిటి నువ్వు అనేది? అవును, ఒక తల్లి కడుపున పుట్టిన కవల పిల్లల్లో నేను ఒక్కడిని కావటం నా దురదృష్టం. వాడు కృష్ణుడు, వాడు దుష్టుడు దుర్మార్గుడు కావటం నా దురదృష్టం. వాడి మూలాన అందరూ నన్ను ద్రోహి అనటం నా దురదృష్టం. పోలీసులు నన్ను దొంగ అంటున్నారు. ఒక అమ్మ తన పసుపు కుంకుమ తుడిచివేసిన మహా పాపి అంటున్నది. ఈనాడు ఈ ఆడపిల్ల తన జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుణ్ణి అంటున్నది. నేను చేసిన మహాపాప ఒకటే, వాడితో కలిసి పుట్టడమే. మీరు కృష్ణ కాదా? కాదు, ఆ కృష్ణని పట్టుకోవడానికి నిర్ణయించుకున్న రాజాని. నన్ను మన్నించండి. నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించాను, మాటలతో మిమ్మల్ని అవమానించాను. లోకమే నన్ను అనుమానిస్తున్నప్పుడు మీరు అనుమానించడంలో తప్పు లేదు. చూడండి, కృష్ణ మీకు ఎలా తెలుసు, ఎక్కడ తెలుసు, పూర్తిగా చెప్పండి ప్లీజ్. చెప్తాను. నా పేరు జయ. నేను హైదరాబాద్ లో కోటీశ్వరుడు రంగారావు గారి కూతుర్ని. నేను కృష్ణ ప్రేమించుకున్నాం. రంగారావు గారు, నాకు చాలా ఆనందంగా ఉంది. హెచ్చు తగ్గులు పట్టింపులు లేకుండా పిల్లల మనసుల్ని అర్థం చేసుకునే మీలాంటి వారు నూటికి ఒక్కరుంటారు. రాజయ్య గారు, మీకు మీ అబ్బాయికి నేను ముందుగా ఒక విషయం చెప్పాలి. సెలవివ్వండి. నా కూతురు జయకు పెళ్ళయ్యాక నా ఆస్తిలో చిల్లు గవ్వ దక్కదు. కట్టుబట్టలు ఏవో 2-3 నగలతో మీ ఇంటికి వస్తుంది. మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో నాకు అర్థమైంది. నేను ప్రేమించేది జయని, మీ లక్ష్యాన్ని కాదు. నేను చేపట్టదలచింది ఆమె చేతిని, మీ ఐశ్వర్యాన్ని కాదు. కట్టుకున్న చీరతో పెట్టుకున్న బొట్టుతో జయ నా జీవితంలో అడుగుబడితే చాలు. కంగ్రాచ్యులేషన్స్. ఈ టెస్ట్ లో కూడా నువ్వు పాస్ అయ్యావు. ఏమిటి మీరు అనేది? నా ఆస్తి మీద ఐశ్వర్యం మీద ఆశ లేని మనిషి నా అల్లుడు కావాలని కోరుకున్నాను. ఆ కోరిక తీరింది. రాజయ్య గారు, మీరు ముహూర్తాలు పెట్టి నాకు తెలియజేయండి. నేను పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. అలాగే. అమ్మా జయ, ఏమిటి నాన్న? చాలా రోజులుగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజా గారి అబ్బాయి ఫోన్ చేశాడమ్మా. మీరేం చెప్పారు? మా అమ్మాయికి వేరే సంబంధం నిర్ణయం అయిపోయింది, మమ్మల్ని వదిలేవయ్యా అన్నాను. ఆ మాట మీ అమ్మాయి చెప్తే గానీ నాకు నిర్ధారణ కాదంటున్నాడు. ఆ మాట ఏదో కాస్త ఫోన్లో నువ్వే చెప్పమ్మా. హలో, నేను జైన్ మాట్లాడుతున్నాను. చూడండి, నేను మరో మనిషిని పెళ్లి చేసుకోపోతున్నాను. ఇక మీదట నాకు ఫోన్ చేయడం, నా గురించి ఆలోచించడం మానేయండి. విన్నావుగా, ఎప్పుడైనా నమ్ముతావా? ముహూర్తాలు పెట్టుకుంటామని వారు వెళ్ళారు. మా జీవితం పూలబాటల్లా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నాను. కానీ కృష్ణ నాకు కనిపించలేదు. ఒకరోజు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూడమ్మా, అతను కనిపించకుండా పోయిన ఈ 15 రోజుల నుంచి నువ్వు ఇలా మౌనంగా దిగులుగా ఉండటం నాకేం బాగాలేదమ్మా. నాన్న, నేనేం చేశానని నన్ను ఇలా మోసం చేశాడు? అతన్ని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పమ్మా. నీ ఆస్తి మీద కన్నేసి అతను నిన్ను ప్రేమించినట్టు నటించాడు. అతన్ని పరీక్షిద్దామని చెప్పిన అబద్ధాన్ని అతను పూర్తిగా నమ్మాడు. ఆస్తి రాని నిన్ను చేసుకోవడం అనవసరం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. డబ్బును మాత్రమే ప్రేమించే దుర్మార్గుడు. అతన్ని మర్చిపోతాలి. ఆ రాజాగారి అబ్బాయితో మాట్లాడి ఎలాగో. వద్దు వద్దు నాన్న, ఇప్పట్లో పెళ్లి వద్దు, ఆ ప్రసక్తే వద్దు. మంచివాడని నేను నమ్మిన కృష్ణ నన్ను మాయ చేసి వెళ్ళిపోయాడు. నా స్నేహితురాల వలన అతను ఇక్కడ ఉన్నాడని తెలిసింది. అతన్ని కలిసి నాకెందుకు అన్యాయం చేశాడో నిలదీసి అడగాలనుకున్నాను. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి కృష్ణను భ్రమపడ్డాను. ఇంతవరకు చట్టం దృష్టిలోనే వాడు నేరస్తుడు అనుకున్నాను. ఇప్పుడు నమ్మిన ఆడపిల్ల దృష్టిలో కూడా వాడు నీచుడు, నేరస్తుడు. ఏమండి, మిమ్మల్ని ప్రేమించే సుజాతతో మీరే కృష్ణ అనుకుని మీ ప్రేమ మోసం వంచన నిందిస్తూ మాట్లాడాను. ఆవిడికి నిజమంతా చెప్పి మన్నించమని అడగాలి. అవును, సుజాతకి ఈ విషయం తెలియనివ్వాలి. వెంటనే మీరు ఫోన్ చేసి ఆమెను రమ్మని చెప్పండి. అలా మనసు చెదిరిన స్థితిలో
రాజాని చూసి కృష్ణ అనుకున్నాను. నన్ను మర్చిపోయి మీతో తిరుగుతున్నాడన్న బాధతో మిమ్మల్ని కలిసి ఆ రోజు అలా మాట్లాడాను. దెబ్బతిన్న మనిషిగా మీరు మరో మనిషి దెబ్బతినకూడదని నన్ను హెచ్చరించారు. ఇందులో తప్పే ఉందండి. మీ కథ వింటుంటే ఆడపిల్ల అమాయకత్వం, మగవాడి మోసం స్పష్టంగా తెలుస్తున్నాయి. మీకు అన్యాయం చేసిన అతన్ని క్షమించకూడదు. అవును, మనకి పోలీసులకి దొరకకుండా తిరుగుతున్న కృష్ణని ఎలాగైనా సరే మన దగ్గరికి వచ్చేలా చేయాలి. దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను. డిటెక్టివ్ ఎప్పుడు కూడా 2 రోడ్ల జంక్షన్ ని కాచుకుని కూర్చోవాలి. ఒకే రోడ్డు నమ్ముకుంటే ఇంకో రోడ్డు దొంగ వెళ్ళిపోవచ్చు. అంచేత డిటెక్టివ్లు ఒక కంటితో ఈ రోడ్డుని, ఇంకో కంటితో ఆ రోడ్డుని గమనిస్తేనే గాని గోల్డ్ మ్యాన్ పట్టుకోలేరు. సార్ మీకు బుర్ర ఉంది. వీడెవడు డిక్కలను దిగుతున్నాడు? ఎవడో దొంగ ఉంటాడు. చేతి నిండా బంగారు పుంగరాలు. వీడే గోల్డ్ మ్యాన్ అయి ఉంటాడు. వీళ్ళు అటాకింగ్ అని కాసి వీడెవడు మన ఇంట్లోకి దూకుతున్నాడు. మెంటకు దిగాడే. మంచి గాడి నిద్రలో పక్కన పడుకుని దుప్పటి కప్పుకుంటే 3 పిల్లలకు వదిలేస్తాడు. ఏమిటి డిటెక్షన్ మానేసి ఇలా వచ్చారు? అమ్మో, బుగ్గ కూడా గిలుతున్నారు. సరస్సు ముంచుకొచ్చేసింది. అదేమిటి? నేను ఇక్కడే ఉండి డిటెక్షన్ చేస్తున్నాను, లోపల సెలిప్ చేస్తున్నట్టుంది ఏమిటి? నేనేం చేయకుండా కనిపెడతానుండు. ఎవరు దుప్పట్లో? ఇదేంటండి మీరు ఇక్కడ ఉన్నారు, మరి దుప్పట్లో ఎవరు? నేనే నీ మొగుణ్ణి. నువ్వు తప్పించుకోలేవు గోల్డ్ మ్యాన్. అందులో గుళ్ళున్నాయా? ఇందులో గుళ్ళు ఎవరు చెప్పారు? బ్రెయిన్ థాట్, బ్రెయిన్ థాట్. ఏమిటి కేకలు? రోడ్డు మీద కనబడుతున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? కానిస్టేబుల్ గారు సమయానికి వచ్చారు. గోల్డ్ మ్యాన్ ఇతనే, పట్టుకోండి. కాదు, గోల్డ్ మ్యాన్, గోల్డ్ మ్యాన్ వాడే. ఈ కానిస్టేబుల్ సుందరయ్యకి మీరే చెప్పేది. ఎవరు దొంగలో మాకు అన్ని తెలుసు. ఈ వేషాన్ని బట్టి చూస్తే నువ్వే దొంగవే. చూసారా చూసారా, కంగారు పడిపోతున్నాడు. కానిస్టేబుల్ గారు ముందు అర్జెంట్ గా బట్టల పది సెట్ చేయించండి. మిస్టర్, ముందా కోటు తీ. నేను ఈ కోటు తీయలేనండి. ఈ దేహం మీద అలా తిరిగి జీర్ణమైపోవాల్సిందే ఈ కోటు. చూసారా చూసారా, గోల్డ్ మ్యాన్ వాడే. కానిస్టేబుల్ గారు ముందు అర్జెంట్ గా స్టేషన్ తీసుకెళ్ళండి. సుందరయ్యకు కోపం తెప్పించవద్దు. మర్యాదగా కోటు విప్పు. అయ్యో, నేను కోటు తీయలేనండి. తీసే మీరే బాధపడతారు. పైగా ఎదురుకుండా మా ఫ్యామిలీ లేడీస్. కోటు విప్పుతావా, స్టేషన్ తీసుకెళ్ళమంటావా? మళ్ళీ స్టేషన్ లో ఎందుకండి విప్పడం? అవి విప్పేది ఏదో ఇక్కడే విప్పుతాం. కోటు తీయాలంటే కోటు చేయండి. కోటు తీయాలంటే కోటు. న్యాయానికి చోట్లేదండి ఈ లోకంలో. న్యాయానికి చోట్లేదు. చోటు ఎక్కడుంది? చోటే ఉంటే కోట ఎందుకు తీస్తారండి మీరు? ఏమిటా పేదరికం అండి? మిగతా కొనుక్కోవడం డబ్బులు లేక కోట వేసుకుని తిరుగుతున్నాం. గారు, మీ కోరిక తీరిందా? మీ కళ్ళు చల్లబడ్డాయా? అనవసరంగా మా ఆయన నలుగురిలో అవమానపరిచారు. ఏమిటమ్మా ఇలాంటి క్షుద్ర స్థితి చూడాల్సి వస్తుందని క్షుద్రయ్య కలగన్నాడా? సార్, దేనికైనా బ్రెయిన్ ఉండాలి. ఎవరు మీరు? మేము ఆ పిచ్చాసుపత్రికి వచ్చామండి. ఆ పేషెంట్ పారిపోయి వచ్చానండి. ఇంకా నువ్వెందుకా ఇక్కడ? ఏమిటే ఈ రోజు రాత్రి హోటల్ సరగంలో అపూర్వ నాట్య ప్రదర్శన. మిస్ జయ, మిస్ సుజా మీ ఆనందం కోసం ఆడతారు, పాడతారు. నా ప్రేమను మంట గలిపావు, నా ఆశలను మసి చేశావు, నా కళలన్నీ కూలదూశావు. పొంగే ఆవేదనతో, కారే కన్నీటితో, పగిల గుండెతో, రగిలే హృదయంతో నేను ఇలా జీవితంలా కావటానికి కారణమైన నువ్వు
చక్కగా పెళ్లి చేసుకుని ఉంటామనుకున్నాను, చల్లగా కాపురం చేస్తూ ఉంటామనుకున్నాను. కానీ సిగ్గు, లజ్జ, మానవ అభిమానం వదిలేసి 10 మందిలోనూ నువ్వు ఇలా తైతెక్కలాడతావనుకోలేదు. నన్ను మోసం చేసి నువ్వు వెంట్రుకెలా మారావో నీ నోటి వెంటే చెప్పిస్తాను, నీ ద్వారానే తెలుసుకుంటాను. ఒక రాత్రి ఒక చిన్నది నన్ను రమ్మని జత కమ్మని రెండు కింద ఒక చెక్క దాచిపెట్టింది, మంచం కింద సోకులన్నీ దోచిపెట్టింది. రెండు కింద ఒక చెక్క దాచిపెట్టింది, మంచం కింద సోకులన్నీ దోచిపెట్టింది. కాజేస్తానే గుండెత్తోని సొగసంతా బలబలి కథకలి సరసరొచ్చి ఆడిస్తాను తగ్గదింత. ఒక రాత్రి ఒక పోకిరి ఒక టిమ్మని దరి రమ్మని దున్ను వెన్నవన్నీ చిన్ని దూరుకున్నాడు, చందమామ వాలేలోగా జారుకున్నాడు. రెండు కింద ఒక చెక్క దాల్చిపెట్టింది, మంచం కింద సోకులన్నీ దోచిపెట్టింది. రప్పిస్తాలే నెలవంకైనా నీ వంక ఒకే గురి అదే మరి వయారమంతా రాసిస్తావ తనకింక. ఒక రాత్రి